టెక్నాలజీకి సంబంధించిన నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే క్రియేషన్ తెలుగు టెక్. ఈరోజు మన ఛానల్లో ఫోటో ఎడిటింగ్ నేర్చుకుందాం. ముందుగా వాట్సాప్ డిపి ఎడిటింగ్ తెలుసుకుందాం. డిపి డిస్ప్లే పిక్చర్ లేదా ప్రొఫైల్ ఫోటో. మనందరం వాట్సాప్ డిపి అందంగా ఉండాలని కోరుకుంటాం కదా. ఎప్పటికప్పుడు డిపి చేంజ్ చేస్తూ ఉంటాం. మన ఫోటోని డీపీగా పెట్టేటప్పుడు మొబైల్లో ఉన్న ఫోటోని డైరెక్ట్గా అలాగే డీపీగా పెట్టుకోకుండా కొంచెం ఎడిట్ చేసి అందంగా మార్చి పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో ఈ వీడియో దానికోసమే. మీ మొబైల్లో ఉన్న ఫోటోని బ్యూటిఫుల్గా ఎడిట్ చేసుకొని మీ వాట్సాప్ డీపీగా పెట్టుకోండి. సో లెట్స్ గో టు వీడియో. మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. సెర్చ్ బాక్స్లో స్నాప్సీడ్ అని క్లిక్ చేయండి. స్నాప్సీడ్ అని టైప్ చేయండి. వాట్ ఈస్ స్నాప్సీడ్? స్నాప్సీడ్ అనేది ఒక బెస్ట్ మొబైల్ యాప్ ఫర్ ఫోటో ఎడిటింగ్. ఇన్స్టాల్ క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ఓపెన్ క్లిక్ చేయండి. ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ప్లస్ ఐకాన్ ఉంది కదా. ఈ ప్లస్ ఐకాన్ అంటే మీరు ఫోటోని యాడ్ చేయాలి. ఇలా వెళ్ళొచ్చు, లేదా గ్యాలరీలోకి వెళ్ళండి. డైరెక్ట్ ఈ మొబైల్లో ఉన్నటువంటి ఫోటోని ఓపెన్ చేయండి. సపోజ్ ఒక ఫోటో ఉంది. ఈ ఫోటోని నేను డీపీగా పెట్టాలనుకుంటున్నాను. డీపీగా పెట్టే ముందు ఈ ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటున్నాను. మంచిగా బ్యూటిఫుల్గా ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని షేర్ ఆప్షన్, ప్రతి ఒక్క ఫోటోకి షేర్ ఆప్షన్ అని వస్తుంది. ఆ షేర్ మీద క్లిక్ చేయండి. స్నాప్సీడ్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా స్నాప్సీడ్లో ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ స్నాప్సీడ్లో ఓపెన్ చేసుకోవచ్చు, లేదా ఫోటోని షేర్ కొట్టి స్నాప్సీడ్లోకి ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి లుక్స్ అని ఉంది. చూడండి ఇక్కడ లుక్స్ అంటే కొన్ని ఆటోమేటిక్గా ప్రీ డిఫైన్డ్ లుక్స్ ఉంటాయి అన్నమాట. అంటే బ్లాక్ అండ్ వైట్లో మార్చుకోకుండా సడన్ ఆటోమేటిక్గా మన ఫోటోని డైరెక్ట్ ఆటోమేటిక్గా మార్చేసుకోవచ్చు. స్మూత్గా చూడండి ఫేడెడ్ గ్లో, ఇది క్లిక్ చేస్తే ఈ ఎఫెక్ట్ వస్తుంది. ఇలా ఎఫెక్ట్ ఆటోమేటిక్గా మారిపోతుంటాయి. చూద్దాం, మనం తర్వాత చూద్దాం. ఇది కరెంట్ ఫోటో. క్లోజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం టూల్స్లోకి వెళ్దాం. టూల్స్ ఫస్ట్ ఆప్షన్ ట్యూన్ ఇమేజ్ కదా. ట్యూన్ ఇమేజ్ క్లిక్ చేద్దాం. ఇందులో ఆప్షన్స్ చాలా ఉంటాయి. మీ ఫింగర్ని స్క్రీన్ మీద క్లిక్ చేసి కిందికి జరపండి. చాలా ఆప్షన్స్ వస్తుంటాయి. బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, అంబియన్స్, హైలైట్స్, షాడోస్, వామ్స్ అని ఉంది కదా. సో ఈ ఆప్షన్స్ మనం పెంచాలి, తగ్గించాలి. బ్రైట్నెస్ చూద్దాం. బ్రైట్నెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫింగర్ని స్క్రీన్ మీద రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ క్లిక్ చేయండి. రైట్ సైడ్ పెంచి జరిపితే ఏమొస్తుందంటే బ్రైట్నెస్ పెద్దగా అవుతుంది, ఎక్కువ వస్తుంది. తగ్గిస్తే మొత్తం బ్రైట్నెస్ తగ్గుతుంది. సో మనకి ఇమేజ్కి ఏం అవసరం అంటే బ్రైట్నెస్ కొంచెం పెంచాలి, కూడా పెంచుతున్నాం. నెక్స్ట్ కింది క్లిక్ చేయండి. కిందికి డ్రా చేయండి. కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్ అంటే బ్రైట్నెస్కి ఆపోజిట్, అంటే కొంచెం డార్క్ అవుతుంది ఇమేజ్, కొద్దిగా డార్క్ అవుతుంది. చూద్దాం, కొంచెం డార్క్ చేద్దాం. నెక్స్ట్ సాచురేషన్ అంటే కలర్స్ అనేది అంటే కలర్స్ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. ఈ ఇమేజ్లో కలర్స్ కొంచెం ఎక్కువ కాబట్టి చూడండి కలర్స్ ఎక్కువ వస్తుంది. తగ్గిస్తే సాచురేషన్ 0 చేస్తే వస్తుంది, బ్లాక్ అండ్ వైట్ అవుతుంది. కలర్స్ అనేవి ఏవి ఉండవు కాబట్టి సాచురేషన్ కొంచెం పెంచుకోండి. నెక్స్ట్ అంబియన్స్ కూడా సేమ్ అలాంటిది. అంబియన్స్ కలర్స్ పెంచుతుంది, తగ్గిస్తుంది. సేమ్ అలాగే కొంచెం పెంచుకోండి. నెక్స్ట్ హైలైట్స్ అంటే ఈ ఇమేజ్లో ఉన్నట్టు హైలైటెడ్ ఏరియా, అంటే ఎక్కువ వైట్గా ఉన్న ఏరియా ఏం చేయాలని వస్తుంది. చూద్దాం. హైలైట్ పెంచుకుంటే ఆ వైట్ నేర ఇంకా వైట్ అవుతుంది, తగ్గిస్తే వైట్ నేర బ్లాక్ అవుతుంది. సో కొంచెం వైట్ చేద్దాం. నెక్స్ట్ షాడోస్, దీని ఆపోజిట్, హైలైట్కి ఆపోజిట్. అంటే షాడోస్ అంటే నీడ. ఈ ఇమేజ్లో నీడ ఎక్కడ ఉందో ఆ నీడ అనే ప్రదేశాలు ఎక్కువ నీడ రావాలి, ఇంకా లేకపోతే వైట్ రావాలా అనేది చూద్దాం. షాడోస్ పెంచుకుంటే నీడ ప్రదేశాలు అనేది వైట్ అవుతుంది. షాడోస్ తగ్గించుకుంటే ఆ నీడ ప్రదేశాలు నీడ ఎక్కువ బ్లాక్ అవుతుంది. సో కొంచెం పెంచుదాం. షాడోస్ కొంచెం వైట్ అవుతుంది ఇమేజ్. నెక్స్ట్ వామ్ అనేది టింట్ లేదా టెంపరేచర్ లాంటిది, పూర్తిగా కలర్స్ మార్చేస్తున్నాం అంటే దీన్ని. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్రాప్ మనం వాట్సాప్ డిపి పెట్టేటప్పుడు ఈ ఇమేజ్ మొత్తం పెట్టాం, వైడ్లో ఉంది ఇమేజ్ కాబట్టి తగ్గించినప్పుడు క్రాప్ చేసుకోవాలంటే తగ్గించండి. వాట్సాప్ డిపి మేబీ ఇలా ఉండొచ్చు, ఇంకొంచెం ఇలా ఉండొచ్చు. ఇట్లా ఉంటుంది కాబట్టి ఇలా తీసుకుంటుంది కాబట్టి ఈ రేషియోలు తీసుకుంటుంది కాబట్టి ఇలాగే పెట్టేసుకోండి, క్రాప్ చేసుకోండి. ఓకే, వాట్సాప్ డిపికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళినాక నెక్స్ట్ ఏం చూద్దాం. హీలింగ్ అంటే ఏం చెప్తాం? హీలింగ్ నథింగ్ బట్
మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ కానీ వేరే ఏదో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయాలంటే హీలింగ్ బ్రష్ యూజ్ చేయాలి. దీన్ని క్లిక్ చేసి ఏం చేయాలంటే జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకుని ఎలా చేసుకుంటే రెండు ఫింగర్స్ ఫోటో మీద పెట్టి జూమ్ ఓపెన్ చేయండి, పెద్దగా చేయండి, పెద్దగా అవుతుంది ఫోటో, పెద్దగా అవుతుంది. ఇక్కడ ఈ ఏరియా అనేది నాకు అవసరం లేదు, ఇక్కడ ఉన్న మచ్చ అవసరం లేదు, దీన్ని తీసేయాలి. హీల్ చేయాలంటే ఏం చేయాలంటే హీలింగ్ బ్రష్ తీసుకొని జస్ట్ అది క్లిక్ చేయను అంతే. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. చుట్టుపక్కల ఉన్న ఏరియా ఆటోమేటిక్గా ఆ పిక్సెల్ తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా తీసేయచ్చు, ఇక్కడ తీసేయచ్చు. ఇలా హీల్ చేసినాక ఓకే కొట్టేసుకొని హీలింగ్ అయిపోయింది. నెక్స్ట్ జూమ్ అవుట్ చేసుకోండి, చిన్నగా చేసుకోండి. నెక్స్ట్ ఇంకేం వస్తున్నాయి, నెక్స్ట్ సెలెక్టివ్, మెయిన్ ఇంపార్టెంట్ సెలెక్టివ్. ఈ స్నాప్సీడ్లో ఉన్న మెయిన్ ఆప్షన్ సెలెక్టివ్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఈ ఫేస్ ఏరియా అనేది నాకు వైట్ రావాలి, కొంచెం డార్క్ ఉంది ఫేస్ ఏరియా, వైట్ రావాలంటే ఏం చేయాలంటే ఈ ఫేస్ మీద సెలెక్టివ్ క్లిక్ చేసినాక క్లిక్ చేయండి. సెలెక్టివ్ మీద ఆ ఫేస్ మీద క్లిక్ చేస్తే ఇట్లా బి అని వచ్చింది చూడండి, బి అనే ఆప్షన్ వస్తుంది. ఇది ఏంటంటే ఆ ఫేస్ ఏరియా మొత్తం సెలెక్ట్ అవుతుంది అన్నమాట. చూడండి, 2 ఫింగర్స్ పెట్టుకొని తగ్గించండి. అంటే మనం ఏ ఏరియా సెలెక్ట్ చేసుకోవాలో ఆ ఏరియా మాత్రం సెలెక్ట్ అవుతుంది. పెంచుకుంటే ఎక్కువ అవుతుంది అన్నమాట. సో ఫేస్ ఏరియా మొత్తం నేను ఎడిట్ చేయాలనుకుంటా కాబట్టి ఫేస్ ఏరియా మొత్తం నేను సెలెక్ట్ చేసుకుంటాను. బి అంటే బ్రైట్నెస్ కొంచెం పెంచండి. ఇక్కడ కిందికి ముందుకు జరపండి, రైట్ అండ్ లెఫ్ట్ జరపండి, రైట్ లేదా లెఫ్ట్ జరపండి. బ్రైట్నెస్ పెంచేసాను. నెక్స్ట్ కాంట్రాస్ట్ తగ్గిస్తే బాగుంటుందా పెంచితే బాగుంటుందా చూసుకోండి మీరే. ఈ ఫోటోకి తగ్గిస్తే బాగుంది కాబట్టి తగ్గించాను. నెక్స్ట్ సాచురేషన్ కొంచెం పెంచాను, తగ్గించండి. నెక్స్ట్ సాచర్, ఇది కూడా మీ ఇష్టం. ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకో సెలెక్టివ్ తీసుకుని మళ్ళీ ఈ హ్యాండ్ దగ్గర ఉన్న ఏరియా కొంచెం వైట్ చేయాలి. ఫేస్ వైట్ ఉంది కానీ హ్యాండ్ వైట్ కలదు కదా, సో తేడా అనిపిస్తుంది కాబట్టి కొంచెం వైట్ చేద్దాం. బ్రైట్నెస్ పెంచి కాంట్రాస్ట్ కూడా తగ్గిద్దాం. నెక్స్ట్ నాకు ఎందుకో కొంచెం ఫేస్ ఇంకా కొంచెం వైట్ చేస్తే బాగుంది అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కొంచెం వైట్ చేద్దాం. ఓకే నెక్స్ట్ జూమ్ ఇన్ చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ చెట్లు ఉన్నాయి కదా, ట్రీస్ ఇవన్నీ పచ్చగా ఉన్నాయి, ఇంకా కొంచెం పచ్చగా చేయాలి, మంచిగా ఎఫెక్ట్ కావాలంటే. సో ఆ చెట్టు మీద సెలెక్ట్ చేసుకోండి, సెలెక్టివ్ క్లిక్ చేసుకొని కొంచెం బ్రైట్ చేసుకున్నాక కాంట్రాస్ట్ పెంచండి. నెక్స్ట్ సాచురేషన్ చూడండి, సాచురేషన్ పెంచితే చెట్లు ఇంకా ఎక్కువ అంటే గ్రీన్ అనేది ఇంకా గ్రీన్ అవుతుంది. స్ట్రక్చర్ కూడా పెంచండి, గ్రీన్ ఎక్కువ అవుతుంది చూడండి. నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ తీసుకొని ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి ఈ చెట్లను కూడా చూద్దాం. బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, స్ట్రక్చర్. ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చెట్లు ఉంది కాబట్టి ఈ చెట్లను కూడా తీసుకుందాం. నెక్స్ట్ సెలెక్షన్, చెట్టు క్లిక్ చేసుకుందాం, కొంచెం వైట్ చేద్దాం, కాంట్రాస్ట్ పెంచుదాం, సెలెక్షన్, స్ట్రక్చర్ పెంచేసినాం. నెక్స్ట్ సెలెక్షన్, మళ్ళీ ఈ వైట్ ఏరియా చూద్దాం. ఆకాశం కాబట్టి కొంచెం తగ్గిద్దాం, వైట్ ఎక్కువ ఉంది తగ్గిద్దాం. కాంట్రాస్ట్ పెంచవచ్చు తగ్గించవచ్చు యాజ్ యువర్ రిక్వైర్మెంట్. సాచురేషన్ పెంచడం తగ్గించవచ్చు, స్ట్రక్చర్. నెక్స్ట్ ఈ ఏరియాలో కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఎక్కువ డార్క్ ఉంది కాబట్టి కొంచెం లైట్ చేద్దాం, కొంచెం బ్రైట్ని చేసి కాంట్రాస్ట్ తగ్గిద్దాం, లైట్ అయిపోతుంది. సాచురేషన్ తగ్గిస్తే బ్లాక్ అండ్ వైట్ అవుతుంది. సో ఓకే నెక్స్ట్ హెయిర్ చూద్దాం. హెయిర్ కొంచెం బ్లాక్ రావాలనుకున్నాం, మనకు బ్రైట్నెస్ కొంచెం తగ్గించి కాంట్రాస్ట్ పెంచాలి. కాంట్రాస్ట్ పెంచితే తగ్గించవచ్చు లేదా సాచురేషన్ తగ్గించవచ్చు పెంచవచ్చు చూసుకోవాలి. నెక్స్ట్ టూల్స్ సెలెక్టివ్లో మళ్ళీ టీ షర్ట్ కలర్ మార్చుదాం అనుకోండి. బ్రైట్నెస్ పెంచినప్పుడు ఒక కలర్ వస్తుంది, కొంచెం పెంచి కాంట్రాస్ట్ చూడండి, కాంట్రాస్ట్ పెంచి కలర్ మారిపోతుంది. నెక్స్ట్ సాచురేషన్ పెడితే ఇంకా మారిపోతుంది, వేరే కలర్ వస్తుంది. ఓకే పెంచాను. ఓకే నెక్స్ట్ ఇక్కడ కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ చేసి
కాంట్రాస్ట్, సాచురేషన్ తగ్గించవచ్చు. నెక్స్ట్ ఓకే. సో ఓకే, ఫైనల్గా ఈ ఫోటో ఇలా వచ్చింది. ఇప్పుడు ఇంకేమైనా చేంజ్ చేసుకోవచ్చు. లేదా విగ్నెట్ని క్లిక్ చేసి ఈ ఇమేజ్ ఎంత సైజ్ దాని బౌండరీస్ అనేది బ్లాక్ చేయొచ్చు. దాని బౌండరీ చుట్టూ ఉన్నది కొంచెం బ్లాక్ చేయొచ్చు. బ్లాక్ చేస్తే మధ్యలో ఉన్న హైలైట్ అవుతుంది. ఓకే, ఇలా ఉంది. ఓకే, ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. టెక్స్ట్ అంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. డబుల్ ట్యాప్ టెక్స్ట్ here ఉంది. సో మనం టెక్స్ట్ ఏం అవసరం అనుకుంటున్నాం క్లియర్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. బ్రష్ కానీ, హీలింగ్ కానీ, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అవి తెలుసుకుందాం మనం. చూద్దాం. ఇప్పుడు డన్ క్లిక్ ఆన్. ఆఫ్టర్ అంతా అయిపోయిన తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. డన్. చూడండి 6/19 చూడండి. 19 ఎఫెక్ట్స్ మనకి ఇచ్చాం. ఈ ఫోటోకి 19 ఎఫెక్ట్స్ ఇచ్చాం. సో ఫోటో సేవ్ అయిపోయింది. ఇక్కడ సేవ్ అయిపోయిందంటే మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. చూద్దాం. ఆల్ ఫొటోస్ క్లిక్ చేస్తే ఇలా చూడండి, ఇలా ఉంది ఫోటో, ఇలా వచ్చింది. సో ఈ ఫోటోని ఫస్ట్ ఫోటోని కంపేర్ చేసి చూద్దాం ఒకసారి. ఇది బిఫోర్ ఎడిటింగ్, ఇది ఆఫ్టర్ ఎడిటింగ్. చూడండి ఈ ఫోటోకి తేడా ఉంది. చూడండి ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది ఎడిటింగ్, డీపీ పెట్టుకుంటే. ఇది డల్గా ఉంది, ఇమేజ్ పూర్తిగా డల్గా ఉంది. ఇది ఎఫెక్టివ్గా ఉంది.